గెలవాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికల వేళ అలవికాని హామీలన్నీ ఇచ్చేస్తుంటారు నేతలు. తీరా గెలిచాక మనవిచ్చినవేనా అని ఆ హామీలను చూసి తెల్ల ముఖం వేస్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గం తెలంగాణ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది. అబ్బో, ప్రధాన పార్టీలది మామూలు హడావుడి కాదు అక్కడ. ఆ స్థాయిలో హైప్ రావడానికి అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులే కారణం. అయితే అప్పుడు అంత హైలైట్ అయినటువంటి నియోజకవర్గం ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలుస్తుంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ జరుగుతుంది ఏంటి? ఎన్నికల వేళ ఎన్నో హామీలు, ఇప్పుడు అన్నీ మరిచిపోయారు. కామారెడ్డి కలలు కలలయ్యాయా? వరాల ఊసులేదు, నాయకుల జాడలేదు. రాష్ట్ర రాజధానిని హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల అనువైన ప్రాంతం. కానీ దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అయితే సంవత్సరం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగింది. దీంతో ఎవరు అధికారంలోకి వచ్చినా నియోజకవర్గ రూపురేఖలు మారిపోవడం ఖాయం అనుకున్నారంతా. కానీ ప్రచారంలో బీరాలు పలికిన వారు ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చినట్లయింది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఆషామాషి వారు కాదు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. ప్రచార సమయంలో ముగ్గురు నేతలు ప్రకటించిన హామీలు అన్నీ ఇన్నీ కావు. నాటి సీఎంగా నియోజకవర్గం మీద వరాల జల్లు కురిపించారు. కేసీఆర్ తానొస్తే నియోజకవర్గం రూపురేఖలే మార్చేస్తారని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ డిక్లరేషన్ ని కామారెడ్డి వేదికగానే ప్రకటించారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం వస్తే 200 కోట్ల నిధులతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ జనాలు ఆనందంలో మునిగి తేలారు. అయితే ఎన్నికల ఫలితాలు మారయ్యాయి. ఊహించని రీతిలో లోకల్ కార్డు పనిచేయడంతో ఉద్దండలుగా బరిలో నిలిచిన కేసీఆర్, రేవంత్లను కాదని బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి విజయం దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణారెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలో జోరుగానే హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా తన సొంత నిధుల 150 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఓన్ మేనిఫెస్టో ప్రకటించారు. కానీ ఎన్నికలు ముగిశాక సీన్ మొత్తం మారిపోయింది. ఓడిపోయిన కేసీఆర్, రేవంత్లు మళ్లీ నియోజకవర్గం వైపు చూసిందే లేదు. ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. కామారెడ్డిలో ఓడిన, కొడంగల్లో గెలిచి సీఎం పీఠ మీకిన రేవంత్ బీసీ డిక్లరేషన్ ఊసే ఎంతడలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సైతం సొంత మేనిఫెస్టోని మడతపెట్టి లోపల పెట్టేశారట. దీంతో నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇద్దరు ఉద్దండులను కాదని సామాన్యుడికి పట్టం కట్టారని కోపమో లేక మరోటో తెలియదు గాని ప్రధాన పార్టీలు కామారెడ్డిని పట్టించుకోవడం మానేశాయి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఎన్నికల అప్పుడు హడావిడి చేసిన ఆయా పార్టీల నాయకులంతా ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఇష్టపడి గెలిపించుకున్న లోకల్ లీడర్నైన హామీలు నెరవేరుస్తాడనుకుంటే ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ఏవీ కనిపించడం లేదట. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారట. కామారెడ్డి జనం చూడాలి మరి. కామారెడ్డి అభివృద్ధికి ఎప్పుడు మోక్షం లభిస్తుందో, ఎన్నికల హామీలు ఎప్పుడు అమలవుతాయో మరి.